అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు నంగేలి ఉమాదేవి. ఈ కథను రచించిన వారు రామకోటేశ్వరరావు గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఆ రోజు ఉమాదేవి చేసిన పని ఏ ఆడపిల్ల కూడా చెయ్యదు. 6 మగాళ్ళను కట్టివేసి అలా చేయడం కనీవిని ఎరుగునది. ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటిగా తీసివేసి నగ్నం మా ముందు నిలబడి ఏ ఆడది చేయని విధంగా ఉమాదేవి చేసింది. వద్దు వద్దు అని వేడుకున్నాం, వినలేదు. కన్నీరు పెట్టుకున్నాం. ఆమె మనసు కరగలేదు. చివరకు అనుకున్నది సాధించింది. మనసు తృప్తి పడిందో ఏమో, అప్పుడు వెళ్ళిపోయింది. మా మీద మాకే విరక్తి వచ్చింది. ఓ ఆడపిల్ల ఇలా చేయడం వినలేదు, చూడలేదు. మేము 6 స్నేహితులం. మంచి అయినా చెడైనా అందరం కలిసే చేస్తాము. మేము తప్పు చేస్తే నిలదీయడానికి ఎవరూ సాహసించలేరు. ఎవడైనా సాహసిస్తే ఇక వాడి బ్రతుకు అండమాన్ నికోబార్ దీవులే. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు అటువంటి ఫ్రీడమ్ ఇచ్చారు. తప్పి చేసినా చెయ్యలేదు అని నిరూపించగల ఎందరో లాయర్లు మా తల్లిదండ్రుల చేతిలో కీలుబొమ్మలు. ఇక పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు మా ఇండ్లలో ఉన్న బొచ్చు కుక్కతో సమానం. ఇలాంటి తల్లిదండ్రులు ఉండగా మాకు ఇంకా అడ్డు అదుపు ఏమి ఉంటుంది? మాకు లేని అలవాట్లు లేవు. ప్రతిదీ మేము 6 సేవించిన తరువాత, ఆస్వాదించిన తరువాతే బయటకు వెళుతోంది. అది అమ్మాయి అయినా, మార్కెట్లోకి కొత్తగా వచ్చే కొత్త సరుకైనా. ఎప్పుడు సబ్బులు, పార్టీలు, అమ్మాయిలు, రేపులు, మర్డర్లు. ఒక మాటలో చెప్పాలంటే 4 మర్డర్లు, 6 రేపులు అన్న విధంగా జీవితం సాగుతోంది. మనిషికి డబ్బు అనే జబ్బు పట్టుకున్న తర్వాత అన్ని మార్పులు మొదలైనాయి. ఈ ప్రపంచంలో డబ్బు ఒక భాగం మాత్రమే. అవసరాలకు డబ్బు కావాలి, కానీ డబ్బే అవసరం కాకూడదు. మనిషి డబ్బులో మునిగి డబ్బులో తేలుతుంటే తను మనిషి అన్నది మర్చిపోయి చివరికి పశువులా, ఆ తరువాత మృగంలా మారిపోతాడు. ఇది ప్రక్రియ, మామూలు ప్రక్రియ కాదు. ఎన్నో బ్రతుకు చిత్రాలు మారిపోయే ప్రక్రియ. అలాంటి ఉల్లాసాల జీవితం, పొగరుకెక్కిన జీవితం, పోరంబుకుల జీవితం, దౌర్భాగ్య జీవితం మాది. అలాంటి మా జీవితంలోకి ఓ మరుపులా వచ్చిపోయింది ఉమాదేవి. ఇప్పుడు నా స్నేహితులు లేరు. నేను ఒంటరివాడిగా మిగిలివాను. ప్రతి ఒక్కరూ వచ్చి నిన్ను అడుగుతున్నారు, అసలు ఏమి జరిగింది అని చెబితే విన్ను ఒక్కడివైనా బ్రతికించుకుంటాము అని అమ్మానాన్నలు బోరున ఏడుస్తున్నారు. ఎవరో ఏదో చేశారు అర్థం కావడం లేదు అని ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు. 2 రోజుల్లో 5 చనిపోయారు. నేను 6వ వాడిని. అన్నిటిలోనూ నేనే చివర. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే చావు కూడా చివరగా. నాకెవ్వరు ఏమి అడిగినా నా నోటి నుండి ఒక్క మాట పెగలడం లేదు. కొద్దిసేపటికి మనసు ఎందుకో కుదుటపడడం జరిగింది. ఎందుకో నవ్వొస్తుంది. ఆపుకోలేని నవ్వు, ప్రళయ బికార నవ్వు. అలా నవ్వుకుంటూ నేను నా బెడ్రూమ్లో మంచం క్రింద ఉన్న రివాల్వర్ తీసుకుని ఒక్కసారిగా నా స్నేహితుల్ని తలుచుకుని నన్ను నేను కాల్చుకున్నాను. అంతెత్తున నా మెదడు పడిపోయింది. ఒక్కసారిగా నేను కుప్పకూలిపోయాను. కొద్దిసేపటికే అందరూ వచ్చారు. బోరున ఏడుస్తున్నారు. సాయంత్రం నన్ను నా శవాన్ని తీసుకొని వెళ్ళి శ్మశానంలో కాల్చివేశారు. మేము చావడానికి కారణం ఉమాదేవి. నేను చనిపోయిన తరువాత నా మనసు ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు నేను ఎవరో అర్థమైంది. అక్కడ అదిగో కాలిబూడిదైపోతున్న నా శరీరాన్ని చూసి, కాదు అది నా శరీరం కాదు, అది వాడి శరీరం. నేను వేరు, వాడు వేరు. నేను ఆత్మను, వాడు జీవుడు. వాడిలో ఉన్న కోరికలు, హీనమైన ఆలోచనలు నాలో లేవు. అందుకే వాడు నేను ఒక్కటి కాదు. అయినా నేను ఎందుకు వాడి గురించి ఆలోచిస్తున్నాను, వాడి గురించి మాట్లాడుతున్నాను? నేను చనిపోయినా ఇంకా నాలో వాడి వాసన బలం నన్నే అంటిపెట్టుకుని ఉన్నాయి. ఆ వాసన బలం నా నుండి పోవాలి అంటే ఇంకా 11 రోజులు ఆగాలి. మనస్సు తేలికైన బరువు అలాగే ఉన్నది. వాడి నుండి నేను దూరం అయిన వేదన నాలో మిగిలే ఉన్నది. ఆ రోజు అలా జరగకపోతే ఈ వేదన ఉండేది కాదు. దానికి కారణం ఉమాదేవి మధ్యతరగతి అమ్మాయి. చామంచాయ రంగు, పిరుదులు దాటిన జడ, సుమారుగా 22 సంవత్సరాల వయస్సు. తనను చూస్తుంటూనే పరమాత్మ పద్ధతిగా చేస్తున్నట్లు ఉంటుంది. వయసుకి తగ్గ సొగసు, చెదరని చిరునవ్వు, నడకను వంత పలికే పయ్యదాలు, నాజుకు నడుము, వర్ణించడానికి కూడా అలిమి కాని అందం ఆమెది. చూసిన ప్రతి ఒక్కరూ ఆమెతో ఊహల్లో గడిపిన వారే. ప్రతిరోజు కష్టపడినదే గడవని స్థితి. తాను చదువుకోవడం కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా తాను కూడా కష్టపడేది. చదువులో కూడా ముందంజలో ఉండేది. ఇప్పటికే అర్థం కాని విషయం ఏమిటంటే
ఉన్న వాళ్ళకి అబ్బాయిలు, లేని వాళ్ళకి అమ్మాయిలు పుడతారు, ఎందుకో తెలియదు. ఉమాదేవి తరువాత కూడా 2 ఆడపిల్లలే. ఇక ఆ ఇంట్లో కష్టాలు ఎలా ఉంటాయో ఆలోచనకే అదదు. ఇక చదువు సాగితే ఇల్లు గడవడం కష్టమని అర్థమైంది ఉమాదేవికి. తను కూడా దొరికిన ప్రతి పనికి వెళ్ళేది. అమ్మా నాన్నలకు చేదోడు వాదోడుగా ఉండేది. ఇలాంటి కష్టకాలంలో కరోనా దెబ్బ ఆ ఇంటిని మరీ కృంగదీసింది. ఈ పని కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడింది. ఊరు నుండి సుమారు 30 కిలోమీటర్లు సైకిల్పై వెళ్లేది. వలస కార్మికులు భోజనాలు వండే సభ్యుల్లో చేరింది. డబ్బుకు డబ్బు వస్తుంది, ఇంటికి అన్నం తీసుకుపోవచ్చు, అందుకే అంత దూరం వెళ్ళేది. అలా కష్టకాలంలో ఇంటిని 40 రోజుల పాటు తల్లిలా సాకింది. ఆ రోజు ఉమాదేవి ఆలస్యం అవడం వలన తాను వెళ్లే దారిలోని మా గెస్ట్ హౌస్ ఉండడం, అప్పటికే ఫుల్గా మత్తులో ఉన్న మాకు తను సైకిల్ పై వెళ్లడం కనిపించింది. ఆలస్యం చేయకుండా తనను వెంబడించి పట్టుకొని గెస్ట్ హౌస్కి తీసుకుని వచ్చి డ్రగ్ మత్తులో ఉన్న మేము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నామని ఆలోచించకుండా క్రూరంగా, అతి కిరాతకంగా ఒకరి తర్వాత ఒకరు మానభంగం చేశాము. డ్రగ్స్ మత్తులో ఉన్న మేము కొద్దిసేపటికి మత్తులోకి జారుకున్నాను. తాను ఏడుస్తూనే ఉన్నది. తెల్లవారింది. కనులు తెరిచిన మాకు ఏమీ అర్థం కాలేదు. 6 కుర్చీలకు కట్టివేయబడ్డాము. మా ఎదురు ఉమాదేవి ఉన్నది. ఎందుకు కట్టేశావు అని గట్టిగా అరిచాము. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, మాకు ఎంతో ఆస్తి ఉన్నది, మమ్మల్ని ఎదిరించాలని చూస్తే నువ్వు, నీ కుటుంబం నామరూపాలు లేకుండా పోతారు, ఊహించని రీతిలో అవమానపడతారు, కావాలంటే చెప్పు, డబ్బు ఇస్తాను అని అన్నాము. తాను బిగ్గరగా నవ్వింది. రేయ్, మీరు పుట్టాలి అంటే మీ అమ్మ డబ్బుతో పడుకుంటే మీరు పుట్టలేదు, మీ నాన్నల పక్కన పడుకుంటే పుట్టారు. డబ్బు డబ్బు అని నీలుగుతున్నారు. పుట్టేటప్పుడు తీసుకొచ్చారా, పోయేటప్పుడు తీసుకుని పోతారా? ఎందుకురా డబ్బును పట్టుకుని వేలాడుతున్నారు? మీరు ఏ డబ్బు ఉన్నది అని విర్రవీగుతున్నారో ఆ డబ్బు లేక, తినడానికి తిండి లేక కడుపులు మాడి చచ్చిపోతున్నారు తెలుసా? రాత్రికి నన్ను తీసుకొచ్చినప్పుడు మీరు విసిరి కొట్టినారే, ఆ మూలకు ఆ అన్నం కోసం 5 మనుషులు ఎదురు చూస్తున్నారు తెలుసా? ఆ అన్నం లేక రాత్రి నీళ్లు తాగి పడుకున్నారు తెలుసా? ఆ అన్నం కోసం 14 గంటలు కష్టపడ్డాను అని తెలుసా? అయినా మీకు ఇవి కాదు కావాల్సింది కదా, ఆడది కావాలి, దాని బట్టలు విప్పాలి. సాలిండ్లను, తొడలను చూసి పిచ్చెక్కి ఏం చేస్తున్నామో ఆలోచించక ఆడది కూడా మనిషి అని మరిచి సిగరెట్లతో కాల్చుతున్నారు. మీరు మనుషులేనా? చిన్నతనంలో అమ్మ పాలిండ్లు పట్టుకున్నారే, అమ్మ పాలు త్రాగి పెరిగినారే, మరిచిపోయారా? అమ్మ తన తొడలపై పడుకొండబెట్టి స్నానాలు చేయించిందే గుర్తు రాలేదా? ఏ అందం కోసం ప్రాకులాడినారో అదే అందం చూడండి అని బట్టలు మొత్తం విప్పి 6 ముందు నగ్నంగా నిలబడింది. ఇవిగో ఇవే పాలిండ్లు. చిన్నతనంలో మీరు మీ అమ్మ దగ్గర తాగిన పాలిండ్లు కనులారా చూడండి. ఆడది తన రక్తాన్ని పాలుగా మలచి తన పిల్లలకు ఎదుగుదలకు ఉపయోగిస్తుంది. అటువంటి పాలిండ్లను సిగరెట్లతో కాల్చినారు. అసలు ఏమున్నాయిరా, చూస్తారా చూస్తారా అని పక్కనే ఉన్న కత్తితో 2 పాలిండ్లను కోసి విసిరేసింది వారి మీదకు. రక్తం దారలా కారుతుంది. వద్దని బోరుని ఏడ్చినాము. కన్నీరు పెట్టుకున్నా వినలేదు ఉమాదేవి. ఆడదాని తొడలు చూడగానే మగాడికి మత్తెక్కుతుందా? ఈ తొడలేగా అని తొడలు కోసేసుకుంది. ఎంత చెప్పినా వినలేదు. మీ పుట్టుక మూలమైన మర్మస్థానం రా ఇది. మర్మస్థానాన్ని పిచ్చి పట్టిన మృగాలుగా, చిత్తకారే కుక్కలుగా పీక్కుని తింటున్నారా అంటూ కత్తిని మర్మాంగంలో పొడుచుకుంది. మా వల్ల, మా పెంపకం వల్ల, మా అహంకారం వల్ల, మా డబ్బు మదం వల్ల ఓ అమాయకపు ఆడపిల్ల మరణించినది. కనులు మూసుకొని పోయిన మాలాంటి వారి వలన కుటుంబాన్ని కంటిరెప్పలా కాచే తల్లి కనుమరుగైపోయింది. ఈ పాపం జన్మజన్మలా వెంటాడుతూనే ఉంటుంది. దేవుడా, మాలాంటి వాళ్ళని ఈ భూమి మీద పుట్టించకు. ఒకవేళ పుట్టించినా మనుషుల్లా పుట్టించకు. కనులు మూసినా తెరిచినా ఉమాదేవి తనను తాను కోసుకుంటున్నదే కనిపిస్తుంది. మాకు బ్రతికే అర్హత లేదు అనిపించి అందరం చనిపోయాము. మాకు అవకాశం ఉంటే పైలోకంలో ఉన్న ఉమాదేవి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.